దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారా? చక్కటి ఆత్మీయ ప్రార్థన జీవితం కలిగి మీరందరూ ముందుకు సాగాలని పొద్దున సాయంత్రం పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి లైవ్ వాగ్దానాలు మీ అందరినీ బలపరచుటకు పరిశుద్ధాత్మ దేవుడు మా ద్వారా మిమ్మల్ని బలపరుస్తున్నాడు. ఈరోజు పొద్దున్న లేవడంతోనే ఒకవేళ ఏ దేశంలో ఉన్నా మీ సమయాలు ఏంటో, మీరు ఎలా ఉన్నారు, మీ ఇల్లు ఎలా ఉన్నాయి, ఏ గ్రామంలో ఉన్నారు, ఏ పట్టణంలో ఉన్నారు, ఈ దేశం నలుమూలల నుంచి ఎక్కడి నుంచి వాగ్దానం వింటున్నారు, ఇంకా యేసు రక్షకుడని నమ్మని వారుంటే నీ హృదయాన్ని వేసేకి నమ్మిన ఇంకా మారు మనసు పొందకపోతే ఒక్కసారి నీ జీవితాన్ని క్రీస్తు చేతిలో పెట్టు, నీ హృదయాన్ని ప్రభుకి. మరి ఈరోజు మంచి మాట చదువుకుందామా? దేవుడు మనకిస్తున్న శ్రేష్టమైన ఒక్క మాట చదువుతున్నాను. ద్వితీయోపదేశ కాండము మరి 8వ అధ్యాయము అద్భుతమైన మాట. మరి 18వ వచనం 2వ మాట. మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకై మీకు సామర్థ్యము కలుగజేయవాడు ఆయనే. దేన్ని సంపాదించుకోవాలన్న ఆత్మీయతను కానీ, ఆరోగ్యాన్ని కానీ, ఆర్థిక బ్లెస్సింగ్స్ కానీ, పరిచయం అది దేవుడే. నువ్వు ఏది నీకు సామర్థ్యం ఇచ్చే దేవుడు. వింటున్నావా? నువ్వు ఆశీర్వదించబట్టకు, నువ్వు దీవెనను అందుటకు సామర్థ్యం కలుగజేయవాడు ఆయనే. కాబట్టి నీవు దేనినైనా ఆత్మీకంగాను, ఉపదేశపరంగాను, అభిషేకపరంగాను, ఆర్థిక అన్ని విధాలుగాను నువ్వు దేనినైనా పొందుకున్నటకు నీకు సామర్థ్యం కలుగజేసేదను. ఈరోజు వాగ్దానం, అన్ని పొందుకున్నటకు నీకు నేను సామర్థ్యము కలుగజేసేదను. అంటే ఆ స్టెబిలిటీ, ఆ కెపాసిటీ నీకు ఇస్తాడు దేవుడు. అర్థమవుతుందా? కాబట్టి అది మనం ఇప్పటివరకు ఏదైనా సాధించామంటే అది దేవుడే. ఇప్పటివరకు ఒకవేళ ముందడుగేసామంటే దేవుడే. ఇప్పుడు కూడా ఉన్నామంటే దేవుడే. ఇక మీదట కూడా దేవుడే. కాబట్టి అందరూ అట్లా ప్రిపేర్ అవ్వండి. దేవుని వాగ్దానం నమ్మి ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. అయ్యా, మా జీవితాలకి ఏది ఇచ్చినా నీవే, ఏది కలుగు చేసినా నీవే. రక్షణ నీదే, విడుదల నీదే, స్వస్థత నీదే, అన్నీ నీదే. కాబట్టి ప్రతి కుటుంబంలో ఆత్మీయ, ఆరోగ్య, ఆర్థిక, మానసిక సామర్థ్యాన్ని పొందుకునే బలాన్ని వారికి ఇవ్వండి. కోర్టు కేసులు, అప్పుల బాధ, ఆర్థిక బాధ, ఎగ్జామ్స్, గర్భంలేమి, పిల్లలు, వివాహాలు, అన్ని విషయాల్లో బలమైన నీ కార్యాన్ని జరిగించండి. అప్పుల నుండి విడిపించండి. ఉద్యోగాలు ఇవ్వండి నాయన. సెటిల్మెంట్స్ ఇవ్వండి. వారికి ఉన్న అక్రమ, అన్యాయం, కేసులు కొట్టివేయబడాలి. మోసం, దగా నుండి విడుదల పొందాలి. మా డబ్బు తీసుకుని నిద్ర పట్టొద్దయ్యా. మా డబ్బు తీసుకొని మధ్యవర్తులు దొంగతనాలు చేసిన, మోసం చేసిన వారు దైవిక భయం పుట్టాలి అట్టి వారికి తెచ్చి ఇచ్చే వరకు. అంతేకాక ఎవరేది లాస్ అయ్యారో తిరిగి పొందాలి. సంఘాలు, సేవకులు, ఆత్మీయులు అభిషేకించి ఒక జాషువా జనరేషన్ అపోస్తుల మినిస్టర్ రైజ్ అయ్యి సంఘ క్షేమాభివృద్ధినిచ్చి గల్ఫ్ దేశాల్లో యుద్ధముని మాన్పి సమాధానం, ఇజ్రాయెల్ దేశానికి సమాధానం, భారతదేశానికి సమాధానం, ప్రపంచ దేశాలకు సమాధానం, రక్షణ, క్షేమం దయచేయమని ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు బ్లెస్ చేస్తూ మాకు అన్ని విధాలుగా సామర్థ్యాన్ని కలుగజేసి మమ్మల్ని నిలబెట్టి తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. వాగ్దానాన్ని పట్టి ప్రార్థన చేసుకోండి. అంతేకాక ప్రొద్దున సాయంత్రం లైవ్ ఇస్తున్నాం చూడండి. గుడ్ ఫ్రైడే సర్వీస్ బెల్లంపల్లిలో ఉదయం 7 నుంచి 9 ఉంటుందండి. గుడ్ ఫ్రైడే ఆరాధన శుక్రవారం 7 నుంచి 9 కల్వరి ప్రామిస్ హైదరాబాద్లో హయత్ నగర్లో. మరి అద్భుతంగా 10 నుంచి 1 గంట చక్కటి ఆరాధన వాక్యం ఉంటుంది. అంతేకాకుండా దేవుని బిడ్డలారా, ఈస్టర్ బెల్లంపల్లిలో ప్రొద్దున 5 నుంచి 6, 7 నుంచి 9 అట్లా 3 ఆరాధనలు ఉంటాయి. ప్రామిస్ ల్యాండ్లో కూడా 3 ఆరాధనలు హైదరాబాద్. కాబట్టి కుటుంబాలుగా పాల్పొందండి. కొత్త పాటలు వినండి, చూడండి. ఇంకా మన మినిస్ట్రీ కొరకు ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్.